సో ఐ హోప్ ఎస్టర్డే కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి రాసాం, అక్కడ ఆగాం కదా. వచ్చాయా? టూ లైన్స్ని ట్రాన్స్వర్సల్ కట్ చేసినప్పుడు 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ 8 యాంగిల్స్ మీద ఇప్పుడు మనం ప్రాపర్టీస్ చేయబోతున్నాం, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్. రైట్ అండి. సో హెడింగ్ పెట్టుకోండి, ప్రాపర్టీస్ ఆఫ్ ద యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్. సో ఇది సిలబస్లో భాగంగా మనకి ఇచ్చాడు, లైన్స్ అండ్ యాంగిల్స్లో పార్టే, బట్ దీన్ని ఒక సెపరేట్ పార్ట్గా సో సిలబస్లో ఇచ్చాడు. ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్. కోణాల ధర్మాలు ఆరు కోణాల నియమాలు. కోణాల ధర్మాలు ఆరు కోణాల నియమాలు. సో ఒక బిందువు వద్ద కోణాల యొక్క ధర్మాలు అంటే కోణాల నియమాలు ఎలా ఉంటాయో నేర్చుకుంటే ఇది సిలబస్లో ఇచ్చాడు. లైన్స్ అండ్ యాంగిల్స్, ప్లేన్ అండ్ ప్లేన్ ఫిగర్స్ అన్నాడు కదా, దాని తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్ అని ఇచ్చాడు సిలబస్లో. రైట్. సో ఎస్టర్డే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 2 ప్యారలల్ లైన్స్ తీసుకుంటా, అంటే 2 సమాంతర రేఖలు తీసుకుంటాను. ఇప్పుడు ఈ సమాంతర రేఖల్ని ఒక లైన్ వచ్చి కట్ చేసింది. సో ఆ లైన్ని మనం ట్రాన్స్వర్సల్ అని చెప్తూ ఉన్నాం. 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేసినప్పుడు మనకి టోటల్గా ఎన్ని యాంగిల్స్ వస్తాయని చెప్పాం? 8 యాంగిల్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ, బి, సి, డి అనుకుందాం. ఇది ఈ, ఎఫ్, జి అండ్ హెచ్ అని చెప్తూ ఉన్నాం. వాటిని ఎస్టర్డే నేను ఏం చేశానంటే నెంబరింగ్ లాగా ఇచ్చాను. రైట్. సో వీటిలో ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి యాంగిల్స్లో ఇక్కడ 4 అనే యాంగిల్ ఉంటుంది, ఇక్కడ 5 అనే యాంగిల్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి 3 అనే యాంగిల్ ఉంటుంది, ఇక్కడ 6 అనే యాంగిల్ ఉంటుంది. ఇది 6, ఇది 3 అండి. ఓకేనా? ఇక్కడ ఇది 4 ఉంటుంది, ఇది 5 ఉంటుంది. సో వీటిని ఏమని చెప్పాను నేను? ఈ యాంగిల్స్ నేమ్ చెప్పాను. ఓకే, ఇంటీరియర్ యాంగిల్స్ ఓకే, బట్ దానికి ఒక నేమ్ ఇచ్చాను, కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. సార్ కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పవచ్చు, అవునా? సో కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే అసలు కాన్జిక్యూటివ్ యాంగిల్స్ అని చెప్తూ ఉంటాం కదా. సో వీటిని మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా చెప్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఈ యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క సమ్ ఎప్పుడు కూడా ఎంత అవుద్ది అంటే 180 డిగ్రీస్ అవుద్ది. వాటి సమ్ ఎప్పుడు కూడా ఎంత అవుద్ది అంటే 180 డిగ్రీస్ అవుద్ది. అదొక ప్రాపర్టీ అనమాట. ఆ ప్రాపర్టీ కూడా మనం ఈరోజు రాసుకోబోతున్నాం. సో యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 డిగ్రీస్ సప్లిమెంటరీ యాంగిల్కి ఈక్వల్ అవుద్ది. సో కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ని 2 కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు 180 అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుద్ది. ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. వీటిని మనం కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. మరి కాన్జిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే వాట్ ఆర్ ద కాన్జిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్? సో మనం ఇక్కడ 1 చెప్పొచ్చు, 8 చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఇక్కడ 2 చెప్పొచ్చు, ఇక్కడ 7. 1,8ని కాన్జిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. సో ఇక్కడ 2,7ని కాన్జిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు. మరి వీటి సమ్ ఎంత అవుద్ది? సేమ్ అవుద్ది. 1 + 8 ఎంత అంటే సో మనం 180 డిగ్రీస్గా చెప్పాలి. రైట్. ఇప్పుడు ఒకసారి హెడ్డింగ్ పెడదాం. సో నోట్ డౌన్ కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎస్టర్డే కాంపౌండ్ అది కరస్పాండింగ్ యాంగిల్స్ రాయించాను కదా. రైట్. వాటి ప్రాపర్టీ రాద్దాము ఇప్పుడు ఒక్కసారి. సో దాని డెఫినేషన్ రాసేసి మనం నెక్స్ట్ వెళ్దాం. ఓకే, రైట్, రాసుకోండి. కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ వరుస అంతర కోణాలు. తెలుగు వాళ్ళు వరుస అంతర కోణాలు. కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ 1 అవి ఉన్నాయిగా, అవి రాయకండి. 1, 2, 7, 8 రాయకండి. సో వేటిని తీసుకోవాలి మనం? సింపుల్గా ఇలా తీసుకుందాం. వరుస అంతర కోణాలు. సో కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్కి మరొక పేరు ఏం చెప్పొచ్చు? కో ఇంటీరియర్ యాంగిల్స్. రాసుకోండి అక్కడ CO కో ఇంటీరియర్ యాంగిల్స్. దాన్ని అలైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా చెప్తూ ఉంటారు. కో ఇంటీరియర్ యాంగిల్స్, దానికే మరొక పేరు ఏంటంటే అలైడ్ ఇంటీరియర్ యాంగిల్స్.
సో వీటిని మనం కాన్జిగిటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. వాటికి ఉన్నటువంటి అదర్ నేమ్స్ అండి. సో ఆ నేమ్స్తో కూడా మనకి ఎగ్జామినర్ మనకి ఇవ్వచ్చు, ప్రాపర్టీ అయినా ఇవ్వచ్చు లేదా క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. అంటే మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పాడంటే వేటిని మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఆర్ ద కో ఇంటీరియర్ యాంగిల్స్, వాట్ ఆర్ ద అలైడ్ ఇంటీరియర్ యాంగిల్, వాట్ ఆర్ ద కాంజిగ్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్ తెలుగు వాళ్ళు. వరుస అంతర కోణాలు, సహాంతర కోణాలు, అనుబంధిత అంతర కోణాలు. వరుస అంతర కోణాలు. సో వరుస అంతర కోణాలంటే కాంజిగ్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. దానికే మరొక పేరు ఏంటంటే కో అంటే సో సహ అంతర కోణాలు. సహ అంతర కోణాలు. మరి అలైడ్ అంటే అనుబంధిత అంతర కోణాలు. సో ఈ మూడు నేమ్స్లో ఏది వాడినా కానీ చెప్పగల అనుబంధిత అంతర కోణాలు. సో కోణాల యొక్క పేర్లు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లోనే ఇవి కూడా. వరుసాంతర కోణాలంటే కాంజిగ్యూటివ్ యాంగిల్, సహాంతర కోణాలంటే కాంజిగ్యూటివ్ యాంగిల్, అనుబంధిత అంతర కోణాలంటే కాంజిగ్యూటివ్ యాంగిల్, అలైడ్ ఇంటీరియర్ యాంగిల్స్, కో ఇంటీరియర్ యాంగిల్, కాంజిగ్యూటివ్. ఆ మూడు పేర్లు ఒకదానికేనండి. రైట్, ఇప్పుడు రాసుకోండి అక్కడ. యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5. సో ఇక్కడ యాంగిల్ 4 కామా యాంగిల్ 5 కామా యాంగిల్ 3 కామా యాంగిల్ 6, యాంగిల్ 3 కామా యాంగిల్ 6 ఆర్ two pairs of interior angles, two pairs of interior angles on the same side of the transversal, on the same side of the transversal. Such interior angles are known as consecutive interior angles. Such interior angles are known as consecutive interior angles. అంటే కాంజుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్ ఎన్ని పైర్స్ అంటే ఏం చెప్పాలి? 2 పైర్స్. తెలుగు వాళ్ళు రాయండి. తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్న రాసుకోండి. యాంగిల్ 4 కామా యాంగిల్ 5, యాంగిల్ 3 కామా యాంగిల్ 6 ఒక పెయిర్ లాగా రాయండి. యాంగిల్ 4 కామా యాంగిల్ 5 ఒక జత, యాంగిల్ 3 కామా యాంగిల్ 6 మరొక జత. తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్న ఈ రెండు జతల అంతర కోణాలను సహ అంతర కోణాలు అంటాము. కుదిరితే 2 డయాగ్రామ్ రాసుకొని వాటి యొక్క సమ్మేషన్ ఏమవుతుంది? 180. ఆ ప్రాపర్టీ రాయిద్దాం. సో అది గుర్తుంచుకోవాలి. సో ఒక జత సహాంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు సమానం అవుద్ది. వాడు ఒక డయాగ్రామ్ ఇస్తాడు, ఇక్కడ ఒక యాంగిల్ ఇస్తాడండి. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అంటాడు. ఓకేనా? అప్పుడు మనం చెప్పగలగాలి ఇక్కడ యాంగిల్ని 180 డిగ్రీలో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందో అది యొక్క యాంగిల్గా చెప్పాలి. అంటే ఈ యొక్క రెండింటి యొక్క సమ్ ఎప్పుడు ఏమవుద్ది అంటే 180 డిగ్రీస్ అవుద్ది, సప్లిమెంటరీ అవుద్ది. ఓకేనా? సో 1 pair of consecutive interior angles are supplementary. సప్లిమెంటరీ అంటే సమ్ 180 డిగ్రీస్ రావడం. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. సో ఎస్టర్డే మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే చేసాం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉంటాయి, కానీ ఒక ఇంటీరియర్ ఉంటుంది, ఒక ఎక్స్టీరియర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా ఉంటాయి? కాంజుగేటివ్ యాంగిల్ రెండు ట్రాన్స్వర్స్కి ఒకే సైడ్ ఉంటాయి, కానీ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే అయితే ఇంటీరియర్ అవుతాయి లేదా అయితే ఎక్స్టీరియర్ అవుతాయి. ఇప్పుడు ఇది ఇంటీరియర్ గురించి రాసామండి. సో కాంజిగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాం. నెక్స్ట్ హెడ్డింగ్ కాంజిగేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఇది ఒక్కటి రాసుకొని మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోదాం. కాంజిగేటివ్
exterior angles. సో వీటికే మళ్ళీ ఏమని చెప్పొచ్చు, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని కూడా చెప్తాం. కో ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో దీనికే మనం అలైడ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని కూడా చెప్పొచ్చు. అలైడ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఇవన్నీ కూడా దాని యొక్క పేర్లే, ఏదైనా ఇవ్వచ్చు, మీకు ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలి. కాన్జిగ్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఆ డెఫినేషన్ ఏం అవసరం లేదు. ఇవి కూడా ఎలా ఉంటాయి, ట్రాన్స్వర్సల్కి ఒక సైడే ఉంటాయి. ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లేదా రైట్ హ్యాండ్ సైడ్. అవి కూడా ఎలా ఉంటాయి, ఎక్స్టీరియర్గా ఉంటాయి. సో దీనికి మనం ఒక 2 డయాగ్రామ్ ద్వారా చూద్దాం. మీరేం డెఫినేషన్ ఇవన్నీ గుర్తుంచుకోకలేదు. సో సింపుల్గా ఒక 2 ప్యారలల్ లైన్స్ తీసుకుందాం. ఈ 2 ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ వచ్చి 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. దీన్నే మనం ట్రాన్స్వర్సల్ అంటున్నాం. తిర్యక్ రేఖ 2 సమాంతర రేఖల్ని 2 వేరు వేరు బిందువుల వద్ద సో కట్ చేస్తుంది. ఓకేనా, దాన్ని మనం తిర్యక్ రేఖ అంటున్నాం. ఆ తిర్యక్ రేఖ దగ్గర మనం మొత్తం 8 కోణాలు ఏర్పడతాయి. ఆ 8 కోణాల్లో ఇది యాంగిల్ 1 అంటున్నాం, ఇది యాంగిల్ 8 అంటున్నాం. కానీ ఇక్కడ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 8 ఏదైతే ఉంటుందో దాన్ని మనం కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ పెయిర్ అంటాం, ఒక పెయిర్. సో మరొక పెయిర్ ఏమవుద్ది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 7 అండి. సో దీన్ని మనం సో అదర్ పెయిర్గా తీసుకోవాలి. సో దీస్ ఆర్ ద కో ఎక్స్టీరియర్ యాంగిల్ పెయిర్. మొత్తం ఎన్ని పెయిర్స్ ఉంటాయి, 2 పెయిర్స్ ఉంటాయి. సో 2 పెయిర్స్ ఏంటి చెప్పండి, యాంగిల్ 1 కామా యాంగిల్ 8 అండి. మరొకటి ఏంటి, యాంగిల్ 2 కామా యాంగిల్ 7. నెక్స్ట్ వీటి యొక్క సమ్మేషన్ ఏమవుద్ది, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ ఎంత, 180 degrees అవుద్ది. యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ ఎంత, 180. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే డయాగ్రామ్ రాసుకొని ఇటు రాసుకోండి. సో మనకి డెఫినేషన్ ఇవేం అవసరం లేదు, ఎందుకంటే మనకి వాట్ ఆర్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి అడగడు. అవి ఏంటని తెలియాలంటే ఇది. సో రాసుకోండి, వరుస బాహ్య కోణాలు, సహ బాహ్య కోణాలు, అనుబంధిత బాహ్య కోణాలు. రాసుకోండి, వరుస బాహ్య కోణాలు, సహ బాహ్య కోణాలు, అనుబంధిత బాహ్య కోణాలు. ఎన్ని పెయిర్స్ ఉంటాయి, 2 పెయిర్స్ ఉంటాయి. ఓకేనా, గుర్తుంచు. అవి ఎన్ని పెయిర్స్ అని కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామినర్. సో 2 పెయిర్స్ అని చెప్పాలి. సో కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ మనం ఒక 2 స్ట్రైట్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ కట్ చేసినప్పుడు మనకి ఎన్ని పెయిర్స్ వస్తాయంటే 2 పెయిర్స్ వస్తాయి. ఆ 2 పెయిర్స్లో ఒక పెయిర్ యొక్క సమ్ దేనికి సమానం అవుద్ది, 180. మరొక పెయిర్ యొక్క సమ్ కూడా దేనికి సమానం అవుద్ది, 180. ఇది మన యొక్క ప్రాపర్టీ అండి. ఓకే రైట్. సో ఒక లైన్ రాద్దాం, అక్కడ రాయండి. exterior angles on the same side of the transversal. Exterior angles on the same side of the transversal are known as consecutive exterior angles. Are known as consecutive exterior angle. తెలుగు వాళ్ళు తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలను, తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉన్న అంటే 1 and 8, 2 and 7, ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలను సహ బాహ్య కోణాలు అంటాము. సహ బాహ్య కోణాలు అంటాము. రైట్, ఇప్పుడు హెడ్డింగ్ పెట్టండి. సో ఈ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు ప్రాపర్టీస్ వస్తాయి. అది ఎలా వస్తాయంటే 2 హెడ్డింగ్ parallel lines, 2 parallel lines intersected by a transversal.
ఒక జత సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు, ఒక జత సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు రైట్. సో మనం ఎస్టర్డే ఏం రాసుకున్నాం, రెండు సరళ రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు. ఇప్పుడండి మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే టూ ప్యారలల్ లైన్స్ని, నేను ప్యారలల్ లైన్స్ అని చెప్పలేదు నేను. సో ఎలా ఉన్నాయి, సో ఇలా ఉన్నా అవి, సో ఇలా ఉన్నా కానీ సో ఇలా వచ్చేసింది, ఓకేనా. సో లేదు అంటే సో ఇప్పుడు ఇలా ఉన్నాయండి, సో ఇది ఒక రేఖ ఇలా వెళ్ళిపోయింది. సో అప్పుడు అక్కడ కూడా ఎన్ని కోణాలు ఉంటాయి, 1 2 3 4, ఓకేనా. 1 2 3 4, నా ఇక్కడ 5 6 7 8 అని చెప్తా ఉన్నాం. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చూడండి, టూ లైన్స్ని ఒక రేఖ టూ డిఫరెంట్ పాయింట్, అప్పుడు దాన్ని తిర్యగ్రేఖ అంటాం. అక్కడ కోణాలు ఏర్పడి, ఇప్పుడు ఇక్కడ బాహ్య కోణాలు ఏమవుతాయి, 1 4 6 7 ఎక్స్టీరియర్. ఇంటీరియర్ ఏమవుతాయి, 2 3 5 8 అవుతాయి. ఇక్కడ ఫిగర్ని బట్టి చూడండి, ఇప్పుడు ఇవి టూ స్ట్రైట్ లైన్ కానీ ఇవి ప్యారలల్ కాదు. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఏం చెప్తున్నామంటే టూ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ కట్ చేసినప్పుడు అప్పుడు మనకి ప్రాపర్టీస్ ఎలా వస్తాయి అనేది రాసుకోవాలి, ఓకేనా. సో ఆ ప్రాపర్టీస్ మనం చూస్తామండి. సో డయాగ్రామ్ ఇది. సో ఇది ఎం అనుకోండి, ఎన్ అనుకోండి, బోత్ ఆర్ ప్యారలల్, బోత్ ఆర్ ప్యారలల్. ఎం ఈజ్ ప్యారలల్ టు ఎన్. నా వాటిని ఎల్ అనే ఒక తిర్యగ్రేఖ కట్ చేస్తుంది టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర. ఇక్కడ ఎల్ అనేది ఏమవుతుందంటే తిర్యగ్రేఖ అవుతుంది. ఎం కామ ఎన్లు ఏమవుతాయంటే సమాంతర రేఖలు అంటాం. దెన్ ఎల్ ఈజ్ ట్రాన్స్వర్సల్ టు ద లైన్స్ ప్యారలల్ ఎం అండ్ ఎన్ అని చెప్తామండి, రైట్. సో మరలా మనం ఇక్కడ ఏం చేద్దామంటే నెంబర్స్ రాద్దాం, నెంబర్స్. సో నెంబర్స్ రాసినప్పుడు మనకి నెంబర్స్ ఎలా వస్తాయండి, 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ ప్రాపర్టీ, ప్రాపర్టీ 1 సిద్ధాంతం అని చెప్తా ఉంటాం కదా, ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుంచుకోగలగాలి, అట్లీస్ట్ డయాగ్రమెటిక్గా అయినా గుర్తుంచుకోగలరు. బట్టి బట్టలేం కానీ డయాగ్రమెటిక్గా అయితే మనం గుర్తుంచుకోవచ్చు, ఓకేనా. సో సింపుల్గా ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, ఒక టూ ప్యారలల్ లైన్స్ను ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు అక్కడ ఏర్పడేటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయని చెప్పాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వాట్ ఆర్ ద కరస్పాండింగ్ యాంగిల్స్, వాట్ ఆర్ ద కరస్పాండింగ్ యాంగిల్ చెప్పండి ఇక్కడ. సో ఇక్కడ 1 and 5 కరస్పాండింగ్ యాంగిల్స్ అయినా, 1 5 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్. నెక్స్ట్ వన్ 2 6 కరస్పాండింగ్, 4 8 కరస్పాండింగ్, 3 7 కరస్పాండింగ్. కరస్పాండింగ్ యాంగిల్స్లో ఒకటి ఎక్స్టీరియర్ ఉంటుంది, ఒకటి ఇంటీరియర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎలా ఉంటాయి అవి, సో ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉంటాయి, టూ సైడ్స్ ఉంటాయా, ఒకే సైడ్ ఉంటాయి. అంటే 1 5ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం, 4 8ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం, 2 6ని కరస్పాండింగ్ యాంగిల్, 3 7ని కరస్పాండింగ్ యాంగిల్. మొత్తం ఎన్ని పెయిర్స్ వస్తాయి, టోటల్ 4 పెయిర్స్ వస్తాయి. అవి ఏమని చెప్తున్నాడంటే ఆ పెయిర్లో ఉన్నటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఉన్నాయిగా అవి ఈక్వల్ అని చెప్తున్నాడు. యాంగిల్ 1 దేనికి ఈక్వల్ అవుద్ది, యాంగిల్ 5. యాంగిల్ 4 దేనికి ఈక్వల్, యాంగిల్ 8. యాంగిల్ 2 దేనికి ఈక్వల్, యాంగిల్ 6. యాంగిల్ 3 దేనికి ఈక్వల్, యాంగిల్ 7. సో మీకు ఎగ్జామినేషన్ ఏం చేశారంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిలో ఏవి ట్రూ ఏవి ఫాల్స్ అంటాడు, లేదా 4 ఆప్షన్స్ ఇచ్చి వాటిలో ఖచ్చితంగా కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో చెప్పమంటాడు. ఈ 4 ప్రాపర్టీస్ ఎగ్జామ్లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్లో ఇచ్చాడండి, రైట్. రాసుకోండి ఫస్ట్ ప్రాపర్టీ, నోట్ డౌన్. సో నేను ప్రాపర్టీ అక్కడ కరెక్ట్గా ఎలా ఉందో అలానే ఇచ్చేస్తాను నేను, చూడండి. ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ intersects a pair of parallel lines, then each pair of corresponding angles are equal. Then
each pair of corresponding angles are equal. ఈచ్ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈ యొక్క ప్రాపర్టీని డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి. ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అండి, నాట్ స్ట్రైట్ లైన్, పెయిర్ ఆఫ్ ప్యార్, అక్కడ స్ట్రైట్ లైన్ అంటాడు కాదు, ప్యారలల్ లైన్స్ని, దెన్ ఈచ్ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయని చెప్పాలి. తెలుగు వాళ్ళు రాసుకోండి. ఒక జత సమాంతర రేఖలను, ఒక జత సమాంతర రేఖలను ఒక జత సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడిన సదృశ్య కోణాల జత సమానంగా ఉంటాయి. ఏర్పడిన సదృశ్య కోణాల జత సమానంగా ఉంటాయి. రైట్. ఆ సమానంగా ఉన్నాయంటే మొత్తం 4 పేర్స్ ఉన్నాయి కదా, రాయండి. ఏమేమి సమానంగా ఉంటాయి, ఏమేమి ఈక్వల్గా ఉంటాయి రాయండి. సో మనం సదృశ్య కోణాల జత సమానంగా ఉంటాయి. రైట్. ఏమేమి ఈక్వల్ రాయొచ్చు? యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 5 అండి. నా యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 6 అండి. నా నెక్స్ట్ వన్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 8. నా యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 7. సో ఇక్కడ మీరు నెంబరింగ్ ప్రకారం గుర్తుంచుకున్నా సరిపోద్ది. ఏ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ మనకి ఇంటర్సెక్ట్ చేసినప్పుడు అక్కడ ఏర్పడే కరస్పాండింగ్ యాంగిల్స్ పెయిర్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ యాంగిల్ కలిగి ఉంటాయని చెప్తూ ఉన్నాడు. సో కరస్పాండింగ్ యాంగిల్ అంటే డిఫరెన్స్ ఎంత? 4 ఉంటుంది. 1కి 5కి డిఫరెన్స్ 4, 2కి 6కి డిఫరెన్స్ 4, 4కి 8కి డిఫరెన్స్ 4 అండి, 3కి 7కి డిఫరెన్స్ ఎంత? 4 ఉంది. సో నెంబర్ 4 డిఫరెన్స్తో ఉంటుంది, యాంగిల్స్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. 2 టైమ్స్ చదవండి అది. If a transversal intersects a pair of parallel lines, then each pair of corresponding angles are equal. మీరు డిఓ లాంటి ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు సపరేట్గా మళ్ళీ అక్కడ మెన్సురేషన్ జామెట్రీ అనేది ఒక పేపర్గా ఉంటుంది, 150 మార్కులు. తెలుసు కదా మీకు. 6th క్లాస్ టు 10th క్లాస్ మ్యాథ్స్ వస్తే ఆ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లో 150 మార్కుల పేపర్ ఈజీగా చేయొచ్చు. ఓన్లీ జామెట్రీ మెన్సురేషన్ మీదే ఉంటుంది. తెలుసు కదా మీకు. సో మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్ మొత్తం ఏముంటుంది? రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఒక పేపర్ ఏముంటుంది? జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఉంటుందండి. సో ఇంకొక పేపర్ ఉంటుంది మిగతా మ్యాథ్స్ మొత్తం, అంటే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది కదా, ఆ మ్యాథ్స్ మొత్తం ఇస్తాడు. మొత్తం 3 పేపర్స్ ఉంటుంది. సో ఆ పేపర్ ఒకసారి లీక్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ కూడా ఇచ్చాడు. అప్పుడు 70 పోస్టులు ఎన్నో పోస్టులు ఉన్నాయండి, ఎక్కువ పోస్టులు ఏం లేవు. కానీ ఈసారి పెద్ద నోటిఫికేషన్ ఉందంటున్నారు, ఒకవేళ క్యాలెండర్ వస్తే. సో ఏపీలో ఉంది, తెలంగాణ కూడా ఉంటుంది. డిఈఓ అంటారు. సో ఈక్వల్ టు గ్రూప్ 1 పోస్ట్ అండి. ఒక 3 ప్రమోషన్స్తో అక్కడ డైరెక్టర్ పోస్ట్కి వెళ్ళిపోతారు అది. ఓకేనా? కాబట్టి డిఓ లాంటి ఎగ్జామ్ పడినప్పుడు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. మీ పేపర్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. రీజనింగ్ ఏమో 25 క్వశ్చన్స్, 125 జిఎస్ ఇస్తాడు. ఒక పేపర్ మొత్తం కూడా మ్యాథ్స్ ఉంటుంది. ఇది ప్లెయిన్ జామెట్రీ మెన్సురేషన్ ఉంటుంది. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? పబ్లిక్ సర్వీస్ కమిషనే కండక్ట్ చేస్తుంది. అక్కడ ఏపీపీఎస్సీ వాళ్ళు, ఇక్కడ టీజీపీఎస్సీ వాళ్ళు. అందుకే ఒకసారి వెళ్ళి సిలబస్ చూసుకోండి. సో మీరు జనరల్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ఆ ఎగ్జామ్ కూడా రెడీ అవుతున్నారు. మళ్ళీ సపరేట్గా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దీంట్లోనే ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. సో ప్లెయిన్ జామెట్రీ మెన్సురేషన్ అనేది ఒక పేపర్ మొత్తంలో ఉంటుందండి, ఎక్కువగా ఇస్తాడు మీకు. ఓకే. సో ఒక పేపర్లో మెన్సురేషన్ ఉంటే ఒక పేపర్లో ప్లెయిన్ జామెట్రీ ఎక్కువ పార్ట్ ఉంటూ ఉంటుంది. రైట్. నౌ సెకండ్ ప్రాపర్టీ. మళ్ళీ డయాగ్రామ్ రాయండి. Right. Property 2. If a transversal intersects 2 parallel lines,
intersects two parallel lines, then each pair of alternate interior angles are equal. Each pair of alternate interior angles are equal. తెలుగు వాళ్ళు రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా రెండు సమాంతర రేఖను ఒక తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడిన ప్రతి ఏకాంతర కోణాల జత సమానం. ఏర్పడిన ప్రతి ఏకాంతర కోణాల జత సమానం. రైట్. ఇప్పుడు ఇవి టూ ప్యారలల్ లైన్స్గా తీసుకోండి. ఇక్కడ ఎం అండ్ ఎన్ అనుకోండి. ఎం ఈజ్ ప్యారలల్ టు ఎన్ అంటున్నా. సో ఇక్కడ ఎల్ అనే ఒక ట్రాన్స్ఫర్సల్ తీసుకుంటున్నాను. ఈ ట్రాన్స్ఫర్సల్ టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. అప్పుడు మనకి ఎన్ని యాంగిల్స్ ఏర్పడతాయి? 8 యాంగిల్స్ ఏర్పడతాయి. 8 యాంగిల్స్లో వాడు ఏమంటున్నాడంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ పేరాలో ఉన్నవి ఈక్వల్ అని చెప్తూ ఉన్నాడు. రైట్. ఇప్పుడు నాకు చెప్పండి. సో ఇంటీరియర్లో ఇక్కడ యాంగిల్ ఎంత? 4 ఉంటుంది. ఇక్కడ యాంగిల్ ఎంత? 6. ఇప్పుడు ఈ రెండు కూడా ఏమంటున్నాడంటే ఈక్వల్ అంటున్నాడు. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్కడ రాసుకున్నాం కదా. నెక్స్ట్ సో మరొక జత తీసుకుంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఓకే, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఈ 3,5 కూడా ఈక్వల్ అని చెప్తా ఉన్నాడు. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాపర్టీ ప్రకారం యాంగిల్ 4, యాంగిల్ 6 ఏమవుద్ది? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ పేర్ అవుద్ది. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి? యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5 ఆర్ సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ పెయిర్. అయితే ఆ పెయిర్లో ఉన్న యాంగిల్స్ ఏమంటున్నాడంటే సో ఈచ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ పెయిర్ ఈజ్ ఈక్వల్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం సింపుల్గా ఏం రాయొచ్చు అంటే యాంగిల్ 4 అనేది దేనికి ఈక్వల్ అవుద్ది? యాంగిల్ 6కి. యాంగిల్ 3 అనేది దేనికి ఈక్వల్ అవుద్ది? యాంగిల్ 5కి ఈక్వల్ అవుద్ది అని చెప్తా ఉన్నాడు. అదే ప్రాపర్టీ అండి. సో మీరు డయాగ్రామేటిక్గా కూడా గుర్తుంచుకోవచ్చు. 4 and 6 ఈక్వల్ అంట, 3 and 5 ఈక్వల్ అంట. అంటే ఈచ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ పెయిర్ ఈజ్ ఈక్వల్ అంటున్నాడు. ఈచ్ పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ద ప్రాపర్టీ. అంటే ట్రాన్స్ఫర్సల్ ఇంటర్సెక్ట్స్ ఏ పెయిర్ ఆఫ్ టూ ప్యారలల్ లైన్స్, దెన్ ఈచ్ పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తా ఉన్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి. అంటే మనకి ఇక్కడ రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు అక్కడ ఏర్పడే ఏకాంతర జత కోణాలు సమానం. ఎస్ట్రే చెప్పా కదా, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏమని చెప్తున్నాం? ఏకాంతర జత కోణాలని చెప్పాను. అదే ఎక్స్టీరియర్ అంటే ఏక బాహ్య కోణాలని చెప్తున్నాం. ఇవే ఏక అంతర కోణాలు, అవి ఏక బాహ్య కోణాలు. సో వాటిని మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని చెప్తూ ఉన్నాం. ఓకే, సో నౌ థర్డ్ ప్రాపర్టీ. ఒక్కసారి ఫస్ట్ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ చదవండి. ఫస్ట్ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ. సో ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ ప్రాపర్టీస్ అన్నీ సో వర్డింగ్లో కాకుండా యాంగిల్ ప్రకారం నెంబరింగ్ ప్రకారం రాయడం రావాలి. ఇందాక మనం నేర్చుకున్నాం 1,5 ఈక్వల్ అన్నాం, 2,6 ఈక్వల్ అన్నాం, 4,8 ఈక్వల్ అన్నాం, 3,7 ఈక్వల్ అన్నాం. ఇక్కడ వచ్చేసరికి 4,6 ఈక్వల్ 3,5 ఈక్వల్ అండి. సో నెక్స్ట్ వన్ థర్డ్ ప్రాపర్టీ. సో ఇవి ఒక టూ ప్యారలల్ లైన్స్గా తీసుకుందాం. టూ ప్యారలల్ లైన్స్. సో ఒక ట్రాన్స్ఫర్సల్ కట్ చేస్తుంది. సో ఎల్ అనే ట్రాన్స్ఫర్సల్ తీసుకోండి. సో మనం ఇక్కడ M, N. ఓకే, ఇక్కడ M, N ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. టూ ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ ఏర్పడే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అండి. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ అంటే ఏముంటుంది? ఇక్కడ యాంగిల్ ఎంత?
1 ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత 7 ఉంటుంది. నా ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. మరి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 8. సో ఇవి ఈక్వల్ అని చెప్పొచ్చా? డెఫినెట్గా ఈక్వల్. 1 దేనికి ఈక్వల్ అవుద్ది 7కి ఈక్వల్. 2 దేనికి ఈక్వల్ అవుద్ది 8. అంటే ఇక్కడ మనం యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7 అండ్ అదేవిధంగా యాంగిల్ 2 యాంగిల్ 8 ఇక్కడ డిఫరెన్స్ 6 ఉంటుందండి. వీటిని మనం ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్ అని అంటాం. ఏక బాహ్య కోణాల జతలు. వీటిని మనం ఏక బాహ్య కోణాల జతలు అంటాం. రైట్. సో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ పెయిర్, ఏక బాహ్య కోణాల జతలు. ఇవేమని చెప్తున్నాడు ప్రాపర్టీ ఈక్వల్ అని చెప్తా ఉన్నాడు. ఈ ప్రాపర్టీ ఏం చెప్తుంది దీస్ ఆర్ ఈక్వల్. యాంగిల్ 1 దేనికి ఈక్వల్ అంట యాంగిల్ 7. యాంగిల్ 2 దేనికి ఈక్వల్ యాంగిల్ 8కి ఈక్వల్ అని చెప్తా ఉండి. అంటే రాసుకున్నప్పుడు ప్రాపర్టీ రాయండి అక్కడ. ప్రాపర్టీ థర్డ్ ప్రాపర్టీ if a transversal intersects two parallel lines, if a transversal intersects two parallel lines, then each pair of alternate exterior angles are equal. Then each pair of alternate exterior angles are equal. రెండు సమాంతర రేఖలను, నేను ఇక్కడ రెండు సరళ రేఖలని చెప్పట్లే, ఏం చెప్తున్నా రెండు సమాంతర రేఖలని చెప్తున్నా. రెండు సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడిన ప్రతి ఏక బాహ్య కోణాల జత సమానం. ఏర్పడిన ప్రతి ఏక బాహ్య కోణాల జత సమానం. ఇది థర్డ్ ప్రాపర్టీ. ఓకేనా? థర్డ్ ప్రాపర్టీ. మొత్తం 4 ప్రాపర్టీస్ ఉంటాయి. వాటి వైస్ వర్సా మరొక 4 ప్రాపర్టీస్. ఈ 4 తెలిస్తే వచ్చినట్టే, సెపరేట్గా ఏం రాసుకోవాల్సిన రాద్దామైనా. సో ఈ 4 తెలిస్తే ఆ 4 వచ్చినట్టే అండి. రైట్. సో రాసుకోండి. ప్రతి ఏక బాహ్య కోణాల జత సమానం అంటే యాంగిల్ 1 దేనికి ఈక్వల్ అవుతుంది యాంగిల్ 7కి ఈక్వల్. యాంగిల్ 2 దేనికి ఈక్వల్ అవుతుంది యాంగిల్ 8కి సమానం అని చెప్తా ఉన్నాడు. వీటిని మనం ఏక బాహ్య కోణాలు అని చెప్తూ ఉంటాం. 2 పెయిర్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని పెయిర్స్ అంటే 2 పెయిర్స్ అని చెప్పాలి. ఇందాకేమో ఇక్కడ 4 and 6 అన్నాం అండ్ 3 and 5 అని చెప్పాం. ఇప్పుడేమో 1 and 7 కార్నర్. సో 2 and 8 అంటే డయాగ్నల్గా చూడండి, డయాగ్నల్గా ఉన్న నెంబర్లు. ఇంతకుముందు ఏంటి ఇక్కడ ఉన్న నెంబరు ఇక్కడ ఉన్న నెంబర్, ఈ నెంబర్ ఈక్వల్ అన్నాం. ఇప్పుడేంటి ఇక్కడ ఉన్న నెంబర్ ఈ నెంబర్కి ఈక్వల్, ఇక్కడ ఉన్న నెంబర్ ఏమవుతుంది ఈ నెంబర్కి ఈక్వల్ అని చెప్తా ఉన్నాడు. నా ఫోర్త్ ప్రాపర్టీ, ఫోర్త్ వన్ ఏమై ఉంటుంది? ఫోర్త్ వన్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ అయిపోయిందిగా, ఆల్టర్నేట్ ఇంటీరియర్ అయిపోయింది. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అయిపోయింది. నా ఫోర్త్ ప్రాపర్టీ ఏమై ఉంటుంది? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అది చెప్పేస్తాను నేను. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అట్ 1 పాయింట్. ఓకేనా? సో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ద వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అది రాసేసాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటంటే ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నటువంటి లోపల ఇన్సైడ్ ఉంటాయి కదా యాంగిల్ సప్లిమెంటరీ అని చెప్తూ ఉన్నాం. సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు అండి. రైట్, రాసుకోండి. ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ intersects two parallel lines, each pair of interior angles
if a transversal intersects two parallel lines, comma, then each pair of interior angles on the same side of the transversal are supplementary. ఈచ్ పేర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంట్. మరి దీని నుంచి ఇంకో ప్రాపర్టీ వస్తుంది. అక్కడ నేను ఇంటీరియర్ చెప్పాగా, ఇంకోటి ఏమవుద్ది ఎక్స్టీరియర్. సో ఎక్స్టీరియర్తో కంప్లీట్ చేయండి, మీరు ఎక్స్టీరియర్తో కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా, అక్కడ ఇంటీరియర్ మాత్రమే చెప్పా, ఎక్స్టీరియర్తో కూడా అవుద్ది కదా సప్లిమెంటరీ, రైట్, ఆర్ సప్లిమెంటరీ. నౌ రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్న ప్రతి అంతర కోణాల జత సంపూరకాలు. ప్రతి అంతర కోణాల జత సంపూరకాలు. ప్రతి బాహ్య కోణాల జత అక్కడ అంతర బదులు బాహ్య రాసి ఇంకో ప్రాపర్టీ రాయండి, కింద రాయాలి అందరూ. అంతరే కాదు, బాహ్య కూడా సంపూరకాలే. సో ఈ 4 ప్రాపర్టీస్ని మీరు గుర్తుంచుకోవాల్సిందే. సో వాటి మీదే మనకి ఎంసీక్యూ క్వశ్చన్లో మనకి ఎగ్జామినర్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ యాంగిల్ 4 ఉంటుంది, ఇక్కడ యాంగిల్ 5 ఉంటుంది. మరి ప్రతి అంతర కోణాల జత సంపూరకం అంటే దాని మీనింగ్ ఏంటంటే యాంగిల్ 4ని యాంగిల్ 5ని యాడ్ చేస్తే ఎంత రావాలి? సంపూరకం అంటే సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఏమవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. సో అదేవిధంగా ఇక్కడ యాంగిల్ 3 ఉంటుంది, ఇక్కడ యాంగిల్ 6 ఉంటుంది. నా యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 డిగ్రీస్గా తీసుకోవాలి. యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఎంత? 180 డిగ్రీ. ఇది ఫస్ట్ ప్రాపర్టీ, ప్రతి అంతర కోణాల జత సంపూరకం. మరి ప్రతి బాహ్య కోణాల జత సంపూరకం. సో అది కూడా సింపుల్ డయాగ్రామ్ రాసి వాల్యూస్ రాయండి. రైట్, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. రైట్, ఇప్పుడు నాకు చెప్పండి, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 180 డిగ్రీస్. నా యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 180 డిగ్రీస్. సంపూరకం అంటే సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఏమవ్వాలి? 180 డిగ్రీలు సమానం అవ్వాలి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్, దట్ ఈస్ దే ఆర్ సప్లిమెంటరీ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. చెప్పుకున్నాం మనం. సప్లిమెంటరీ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటో చెప్పాం. అంటే సంపూరక కోణాల జత. సంపూరకాలంటే సమ్ 180 అవ్వడం, రాసుకోండి. అది బాహ్య కోణాలకి, ఇది అంతర కోణాలకి. 2 ప్రాపర్టీస్ అంతేనండి. ఈ 4 ప్రాపర్టీస్ మీరు గుర్తుంచుకుంటే 2 పారలల్ లైన్స్ ఇంటర్సెక్టెడ్ బై ట్రాన్స్ఫర్సల్ మీకు వచ్చినట్టే. దీనికి వైస్ వర్సా అంటే ఏంటి? ప్రతి జత అంతర కోణాలు సమానమైతే ఆ రేఖలు సమాంతర రేఖలని చెప్తా ఉంటాడు. సో సమాంతరం అంటే వైస్ వర్సా అంటే ఏంటి? ఆ 2 రేఖలు ఏమవుతాయి? సమాంతర రేఖలని చెప్తా ఉంటాడు. సో నేను ఒకటి రాయిస్తాను, నేను అది. ఒక్కసారి ఈ 4 ప్రాపర్టీస్ అందరూ చదవాలి. సో చదవటమే కాదు, చూడకుండా రాయడం రావాలి. దాని యాంగిల్ని మనం డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్తో ఏవి ఈక్వల్ అవుతాయి, ఏవి సమ్ 180 అనేది విషయం తెలుసుకోవాలి. సో కీప్ ఆన్ ప్రాక్టీస్ అండి. రఫ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దీని మీద. సో నేను టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని కూడా ఈ యొక్క డయాగ్రామ్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తాను. ఏవి ఇంటీరియర్ అవుతాయి, ఏవి ఎక్స్టీరియర్ అవుతాయి, ఏవి ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి, ఏవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ అవుతాయి, ఏవి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ అవుతాయి, ఏవి కాంజిగ్యూటివ్ యాంగిల్స్ అవుతాయి, కాంజిగ్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి, కాంజిగ్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయో గుర్తించడం రావాలి. సో లైన్స్ అండ్ యాంగిల్స్లో మెయిన్గా ప్రాపర్టీస్ ఆఫ్ లైన్స్ ఎట్ ఏ పాయింట్ అంటే ఇదేనండి. ఒక బిందువు వద్ద ఈ యొక్క కోణాల యొక్క ధర్మాలకు సంబంధించి మెయిన్గా ఈ 4 ప్రాపర్టీస్ మనకి తెలియాలి. ఎస్టర్డే మనం ఒకటి చెప్పుకున్నాం, ఒక 2 స్ట్రైట్ లైన్స్
ఒక పాయింట్ దగ్గర కట్ అయితే వాటి యొక్క సో ఏమని చెప్పాను, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈ యాంగిల్ దీనికి ఈక్వల్ అవుద్ది, ఈ యాంగిల్ దీనికి ఈక్వల్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకేనా, రైట్. సో ఒక్కసారి అక్కడ రాయండి. అనదర్ ప్రాపర్టీ, if two lines intersect each other, then the vertical opposite angles are equal. ఇప్పుడు ఇది ఏ అంట, ఇది బి అంట, ఇది సి అంట, ఇది డి అంటున్నాం. ఓకేనా. సో అప్పుడు యాంగిల్ ఏ దేనికి ఈక్వల్ అవుద్ది, యాంగిల్ సికి ఈక్వల్ అవుద్ది. యాంగిల్ బి దేనికి ఈక్వల్ అవుద్ది, యాంగిల్ డికి ఈక్వల్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ వెన్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. రెండు రేఖలు ఒకదాన్ని మరొకటి ఖండించుకున్నప్పుడు, రెండు సరళ రేఖలు ఒకదాన్ని మరొకటి ఖండించుకొనగా, ఏర్పడే శీర్షాభిముఖ కోణములు సమానం. సో ఎగ్జాంపుల్గా ఇలా రాసుకోండి. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఏమవుద్ది, యాంగిల్ సికి ఈక్వల్ అవుద్ది. యాంగిల్ బి ఈక్వల్ టు ఏమవుద్ది, యాంగిల్ డికి ఈక్వల్ అవుతుందని చెప్తా ఉన్నాం. సార్ మిగతా 4 ప్రాపర్టీస్ ఏంటంటే నేను చెప్తున్నాను మీకు. సో మన వాట్సాప్ గ్రూప్లో కావాలంటే పంపిస్తే రాయాల్సిన అవసరం లేదు. సో తీరం ఏం చెప్తుంది అంటే చూడండి, ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ intersects two lines such that a pair of corresponding angles are equal, then the two lines are parallel to each other అంట. కరెక్టా కాదా? parallel to each other అంటే వైస్ వర్సా. ఇదైతే అది అవుతుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ పైర్ ఈక్వల్ అయితే ఆ టూ లైన్స్ ప్యారలల్ అని చెప్తా ఉన్నాడు. మరొకటి, ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్స్ టూ లైన్స్ సచ్ దట్ ఏ పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్. అంటే పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ టూ లైన్స్ ప్యారలల్ అని చెప్తా ఉన్నాడు. అంటే రివర్స్ అనమాట. ఇవి ఈక్వల్ అయితే అవి ప్యారల్ అవుతాయి, అవి ప్యారల్ అయి ఖండించుకున్నప్పుడు ఇవి ఈక్వల్ అవుతాయని చెప్తా ఉన్నాడు. అట్లా మనకి మరలా ఎన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడంటే 4 ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఓకేనా, అవి రాయాల్సిన అవసరం లేదు. కావాలంటే సో మీరు వైస్ వర్సా తీరం అనేది వైస్ వర్సా కూడా వస్తుంది. ఆ 4కి ఒక గ్యాప్ ఇవ్వండి. ఇక్కడ ఏం చెప్పట్లేదు నేను. రాద్దామా? ఓకే రైట్, రాయండి. అయితే ఒక 2 minutes స్పేర్ చేద్దాం. రాయండి, నోట్. ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ intersects two lines, such that a pair of corresponding angles are equal, then the two lines are parallel to each other. తెలుగు వాళ్ళు రెండు సరళ రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా, ఏర్పడిన ఒక జత సదృశ్య కోణాలు సమానమైన ఆ రెండు సరళ రేఖలు సమాంతర రేఖలు. అంటే ఇప్పుడు ఒక 2 లైన్స్ ఉన్నాయండి.
ఆ 2 లైన్స్ని ఈ ట్రాన్స్వర్సల్ కట్ చేసినప్పుడు ఇక్కడ ఏర్పడే సదృశ్య కోణాలు, అంటే ఇక్కడ యాంగిల్ 1 అనేది యాంగిల్ 5కి ఈక్వల్ అంటున్నాడు. ఒక జత సదృశ్య కోణాలు సమానమైతే ఆ 2 లైన్స్ ఏంటి అంటే బోత్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అని చెప్తా ఉన్నాడు. అంటే ఆ సదృశ్య కోణాలు సమానమైనప్పుడు ఇవి ప్యారలల్, సమానం కాలేదంటే ప్యారలల్ కావాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయి అంటే ఈ లైన్ మస్ట్ అండ్ షుడ్ ఏమై ఉండాలి, ప్యారలల్ లైన్స్ అయి ఉండాలని చెప్తూ ఉన్నాడు. అంతే. రైట్ నౌ నెక్స్ట్ ప్రాపర్టీ. If a transversal intersects two lines, if a transversal intersects two lines such that a pair of alternate interior angles are equal, such that a pair of alternate interior angles are equal, then a pair of alternate interior angles are equal, then the two lines are parallel. Then the two lines are parallel. రెండు సరళ రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా, రెండు సరళ రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడిన ఒక జత ఏకాంతర కోణాలు, ఏర్పడిన ఒక జత ఏకాంతర కోణాలు సమానమైన, ఒక జత ఏకాంతర కోణం సమానమైన ఆ రెండు సరళ రేఖలు సమాంతర రేఖలు, ఆ రెండు సరళ రేఖలు సమాంతర రేఖలు. అంతే కదా. ఏకాంతర కోణాల జత సమానమైతే ఆ రెండు లైన్స్ని ప్యారలల్ లైన్స్ అని చెప్తా ఉన్నాడు. వైస్ వర్సా. ఇంతకుముందు దానికి రివర్స్ రాస్తున్నాం, అది వస్తే ఇది వచ్చినట్టే అండి. మీరేం బట్టి పట్టొద్దు వీటిని. ఇప్పుడు నేను చెప్పే నాలుగిటిని బట్టి పట్టకండి, రెండు చెప్పేస్తాను. సో లాస్ట్ వన్ రాసేసుకున్నాను, అవసరం లేదు. లాస్ట్ వన్ రాయండి. ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్స్ టూ లైన్స్, ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్స్ టూ లైన్స్ such that a pair of interior angles, such that a pair of interior angles on the same side of the transversal, a pair of interior angles on the same side of the transversal are supplementary, on the same side of the transversal are supplementary, then the two lines are parallel, then the two lines are parallel. మీ దగ్గర ఈ ప్రాపర్టీస్ వచ్చి ఉంటే, ఈ కాన్సెప్ట్ తెలిసి ఉంటే మీకు ప్రాబ్లమ్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ మీద చాలా సింపుల్ అవుతూ ఉంటుంది. ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ మీద కానీ లైన్స్ అండ్ యాంగిల్స్ మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్ అవుతుందండి. అడుతూ పడుతూ చేయొచ్చు. ఎగ్జామ్లో ఎట్లయినా ఇవ్వనివ్వండి, మీ దగ్గర ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ వన్ ఉంటుంది, అది కూడా ఎక్స్టీరియర్కి సంబంధించి, అవి కూడా ఈక్వలే కదా, ప్యారలల్ లైన్స్ అని చెప్తా ఉంటాం. రైట్. నా మరొకటి ప్రాపర్టీ రాసుకోండి. లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు, లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు a given line, lines which are parallel to a given line are parallel to each other, are parallel to each other. Lines which are parallel to a given line are parallel to each other. ఇచ్చిన సరళ రేఖకు సమాంతరంగా ఉండేటట్లు, ఇచ్చిన సరళ రేఖకు సమాంతరంగా ఉండేటట్లు గీసిన సరళ రేఖలు, గీసిన సరళ రేఖలు పరస్పర సమాంతర రేఖలు. ఇది కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లో డిఓ ఎగ్జామ్లో ఇచ్చాడు. పరస్పర సమాంతర రేఖలు అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఒక లైన్ ఇస్తున్నా, ఇక్కడ
ఓకే, ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ తీసుకున్నా, మళ్ళీ ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ తీసుకున్నా, అప్పుడు ఆ మూడు కూడా ఏమవుతాయంటే పరస్పరం ప్యారలల్గా ఉంటాయని చెప్తా ఉన్నాడు. ఒక లైన్కి 2 లైన్స్ తీసుకున్నాను ప్యారలల్గా, అప్పుడు ఆ మూడు ఎలా ఉంటాయంటే పరస్పరం సమాంతర రేఖలని చెప్తా ఉన్నాడు, అంతేం లేదండి. సో ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఎక్కడ ఉపయోగపడదు, బట్ మీరు ఆ లైన్ మాత్రం గుర్తుంచుకోండి. ఇది కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్లో ఇచ్చాడు. లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఏ గివెన్ లైన్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇచ్చిన రేఖకు సమాంతరంగా ఉండేటట్టు 2 సరళ రేఖలను తీసుకుంటే అవి 3 ఎలా ఉంటాయి, పరస్పరం సమాంతరంగా ఉంటాయని చెప్తా ఉన్నాడు. ఈ ప్రాపర్టీ మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్? 180. ఇది మన వర్టెక్స్ ఏ తీసుకుందాం, ఏ శీర్షం, బి అండ్ సి తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్ మొత్తం మూడింటిని యాడ్ చేస్తే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుందని చెప్తా ఉంటాం. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి యాంగిల్. సో ట్రయాంగిల్స్ గురించి తర్వాత అండి. సో త్రిభుజాలు, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, సైడ్స్ బట్టి ట్రయాంగిల్స్ వస్తాయి, యాంగిల్స్ బట్టి ట్రయాంగిల్స్ వస్తాయి, ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ వస్తాయి, సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్ వస్తాయి, కాంగ్రుయెన్సీ ఆఫ్ ద ట్రయాంగిల్స్ వస్తాయండి. అదే నెక్స్ట్ టాపిక్ అది. సో మనకి ఇప్పుడు ఎంసీక్యూ క్వశ్చన్ చేయాలంటే ఇది కూడా తెలిసి ఉండాలి. సో ట్రయాంగిల్ ఉన్న వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ సార్? 180 డిగ్రీస్ అని చెప్తా ఉంటాం. రైట్. సో ఒకవేళ మనం ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉన్నది, ఈ ట్రయాంగిల్ని నేను జస్ట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నా. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి, ఇది యాంగిల్ సి అండి. రైట్. ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుద్ది. ఓకే, ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది. అంటే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఏ సి ఉంది. నా లెట్ అస్ అస్యూమ్ ఇది డి అనుకుందాం, డి అనుకుందాం. రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏర్పడినటువంటి ఎక్స్టీరియర్ యాంగిల్ ఉందా, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుందంటే సో దానికి ఆపోజిట్లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్ యొక్క సమ్కి ఈక్వల్ అవుద్ది. అర్థమైందా? ఇంటీరియర్ యాంగిల్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం లెట్ అస్ అస్యూమ్ దీన్ని ఎక్స్ డిగ్రీస్ అని తీసుకుందాం అండి. ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ డిగ్రీస్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ లోపల ఉన్నటువంటి, సో మనం లెట్ అస్ అస్యూమ్ ఇక్కడ మనం రైట్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, లెట్ అస్ అస్యూమ్ ఇది సి అనుకుందాం అండి. అప్పుడు ఎక్స్ డిగ్రీ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏ డిగ్రీ ప్లస్ బి డిగ్రీ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుందని చెప్పాలి. ఎప్పుడంటే సో ట్రయాంగిల్లో ఒక సైడ్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎక్స్టెండ్ చేసినప్పుడు అక్కడ ఏర్పడేటువంటి ఏదైతే ఎక్స్టీరియర్ యాంగిల్ ఉందో ఈ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుందంటే దానికి ఆపోజిట్లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుందని చెప్తా ఉంటున్నాడు. రైట్. ఒక్కసారి రాసుకోండి, నోట్ డౌన్. Sum of the angles of a triangle is 180 degrees. Sum of the angles of a triangle is 180 degrees. రాసుకోండి. అది ఒక త్రిభుజంలోని 3 అంతర కోణముల మొత్తం, ఒక త్రిభుజంలోని 3 అంతర కోణముల మొత్తం 180 డిగ్రీలకి సమానం. ఒక త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తం ఒక 180 డిగ్రీలకి సమానం. అంతర కోణమే కవన్నీ లోపట ఇన్సైడ్ ఉన్నవి. సో దీన్నే నేను ఇలా రాస్తూ ఉన్నా, ఇది ఏ అంటున్నా, ఓకే ఇది బి అంటున్నా, ఇది సి అంటున్నా. అప్పుడు నాకు ఇక్కడ సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 180 డిగ్రీస్కి ఈక్వల్ అని చెప్తా ఉన్నా. 180 డిగ్రీస్. లాస్ట్ ప్రాపర్టీ అండి, ఈ లైన్స్ అండ్ యాంగిల్స్లో ఉన్నటువంటి లాస్ట్ ప్రాపర్టీ. దీని తర్వాత మనం బిట్స్ చేద్దాం. ఎంసీక్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో వాటిని సాల్వ్ చేద్దాం. సో ఆ ఎంసీక్యూ క్వశ్చన్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం సో ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, సో బేస్డ్ ఆన్ సైడ్స్ ట్రయాంగిల్స్ టైప్స్ ఏంటి, బేస్డ్ ఆన్ యాంగిల్స్ ట్రయాంగిల్ సైడ్స్ ఏంటి, సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రయాంగిల్, వాట్ ఇస్ ద సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్, వాట్ ఇస్ ద కాంగ్రుయెన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, వాటి గురించి చూద్దాం. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ త్రిభుజాల మీద. ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ పాయింట్ దగ్గర వచ్చింది కాబట్టి ఈ 2 ప్రాపర్టీస్ నేర్చుకోండి. ఓకే, వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ సార్? 180 డిగ్రీ. సో ఒక త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తం 180 డిగ్రీకి సమానం. రైట్. లాస్ట్ ప్రాపర్టీ రాయండి ఈ టాపిక్లో, లైన్స్ అండ్ యాంగిల్స్లో లాస్ట్ ప్రాపర్టీ.
If a side of a triangle is produced, if a side of a triangle is produced, ప్రొడ్యూస్డ్ అంటే ఏంటి, ఎక్స్టెండ్ చేయటం, ఓకేనా, రైట్, ప్రొడ్యూస్డ్ కామా, దెన్ ద ఎక్స్టీరియర్ యాంగిల్, then the exterior angle so formed, then the exterior angle so formed is equal to the sum of the two interior opposite angles, sum of the two interior opposite angles. Sum of the two interior opposite angles. రైట్, తెలుగు వాళ్ళు రాసుకోండి. ఒక త్రిభుజ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం ఆ త్రిభుజ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఏర్పడిన బాహ్య కోణం ఆ త్రిభుజ అంతరాభిముఖ కోణాల, అంతరాభిముఖం అంటే అభిముఖం అంటే ఎదురుగా, అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో లెట్ us assume మనం ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. సో దిస్ విల్ బి ది వన్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఓకేనా, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ, 60 degrees. సో బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ని బట్టి మన అది ఈక్విలేటరల్ ట్రయాంగిలా, ఓకేనా, ఐసోసెలస్ ట్రయాంగిలా, స్కాలన్ ట్రయాంగిలా మనం చెప్తా ఉన్నాం. తెలుగులో ఏమంటారు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని? తెలుగు మీడియం వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, ఏమో చెప్పండి. సమబాహు త్రిభుజం అంటాం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం సమబాహు త్రిభుజం. ఓకే, సో ఒక్కొక్క సమబాహు త్రిభుజంలో యాంగిల్ ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది, ఓకేనా. సో మొన్న ఏపీ గ్రూప్ 2 అంటే ఏపీ ఎగ్జామ్లో సో వారు FRO ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాడు కదా, దాంట్లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ అండి. సో సమబాహు త్రిభుజం యాంగిల్ ఎంత అంటే 60 degrees. రైట్, ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు నేను ఈ యొక్క ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా, ఎక్స్టెండ్ చేశాక, ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, పాయింట్, ఆ పాయింట్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అంటే ఇది ఒక స్ట్రైట్ యాంగిల్, ఆ పాయింట్ దగ్గర స్ట్రైట్ యాంగిల్, మరి ఇది 60 degrees అయితే అదేమవ్వాలి 120. మరి చూడండి ఈ 120 దాని ఎదురుగా ఉన్నటువంటి రెండు అంతర కోణాల మొత్తానికి సమానమైంది చెప్పొచ్చు కదా. అంటే ఈక్విలేటరల్ యాంగిల్తో మనం సింపుల్గా సంభావ్య త్రిభుజంతో ప్రూవ్ అయింది. సో ఎగ్జాంపుల్గా ఇది రాసుకోండి. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత 120, అది దేనికి సమానమైంది, దాని ఎదురుగా ఉండే అంతర కోణాల మొత్తానికి సమానమైంది. అంతర కోణాలు ఏంటి 60 + 60. సో 120 degrees ఈక్వల్ ఎంత అంటే 60 + 60 అని చెప్తా ఉన్నాం. హియర్ 120 degrees అనేది సో బాహ్య కోణం అంటే ఎక్స్టీరియర్ యాంగిల్. నౌ ఇక్కడ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఏమవుతాయి, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. చెప్పొచ్చు కదా 120 degrees ఎక్స్టీరియర్ యాంగిల్ అయితే సో మనం యాంగిల్ ఏ యాంగిల్ బిని ఏమని చెప్పాలి, ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. రాసుకోండి అక్కడ యాంగిల్ ఏ కామా యాంగిల్ బి అనేవి అంతరాభిముఖ కోణాలు, అంతరాభిముఖ కోణాలు, అంతరాభిముఖ కోణాలు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారం మనం చూద్దాం. ఈ డయాగ్రామ్ ప్రకారం మనకి ఇక్కడ 120 degrees ఈక్వల్ దేనికి సమానం అవుద్ది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి ఈక్వల్ అవుద్ది. ఎస్ ఆర్ నో, ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ అనేది అంటే దీనికి ఎదురుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ యాంగిల్ ఏమవుద్ది ఎక్స్టీరియర్, అది ఎక్స్టీరియర్కి ఎదురుగా ఏమున్నాయి
యాంగిల్ ఏ ఉంది, యాంగిల్ బి ఉంది. ఆ ఇంటీరియర్ యాంగిల్ యొక్క సో సమ్మేషన్కి సమానం అవుతుందని చెప్పాం. యాంగిల్ ఏ ఎంత 60, యాంగిల్ బి ఎంత 60 ఈక్వల్ టు 120 అవుతుంది కదా. సో ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు గుర్తుంచుకోండి, ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగించినప్పుడు అక్కడ ఏర్పడేటువంటి బాహ్య కోణం దాని ఎదురుగా ఉన్న అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అంటున్నాడు. సో ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ యొక్క సమ్మేషన్కి ఆ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఈక్వల్ అవుతుందని చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అండర్ లైన్స్ అండ్ యాంగిల్స్ అండి, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ అట్ ఏ పాయింట్. ఓకేనా, రైట్.